కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది? ఈ 2025లో 2026లో అసలు సక్సెస్ పొందాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే 2025 అయిపోయింది, ఇప్పుడు 26 వచ్చింది కాబట్టి. సో ఈ 2026లో పర్టికులర్గా సక్సెస్ పొందడానికి మీకున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ 12వ స్థానంలో కేతు ఉన్నాడండి. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక పని చేయాలంటే అసలు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. 12లో కేతు ఉన్నాడు, 7th హౌస్లో సాటర్న్ ఉన్నాడు. అంటే సమాజం అండ్ పార్ట్నర్స్ ఎంతవరకు సహకరిస్తారనే విషయం చూసుకోవాలి. బట్ 6వ స్థానంలో రాహు ఈజ్ గుడ్. 10th హౌస్లో ఉండేటువంటి గురువు ఉద్యోగ వ్యవహారాలని వాటిని కొంత ప్రెజరైజ్ అవుతున్నా కూడా మీకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహాలు, జాబ్స్ వస్తాయి. రైట్. ఇది ఇప్పుడు మనం సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు వేటిని ట్రిగర్ చేస్తాము, వేటిని యాక్టివ్ చేస్తాం అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల్లో పర్టికులర్గా కుజగ్రహం ఉంటుంది. కుజుడు శని గుర్తుపెట్టుకోండి. కుజ శని గ్రహాల దగ్గర నువ్వుల నూనెతో అయినా ఆవు నెయ్యితో అయినా చక్కగా 2 దీపాలు అక్కడో దగ్గర ఇక్కడో దీపం పెట్టి వాటి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారి కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కానీ ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో కూర్చోండి. గోడ కానిచ్చి కూర్చోకండి. ఏ ఆలయంలో కూడా గోడ కానిచ్చి కూర్చోకూడదు. కూర్చొని ఆసనం వేసుకోవచ్చు కింద చక్కగా, ఒక చిన్నది ఏదైనా మనం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అదే ఆలయంలో స్వామివారి పక్కకు కొంచెం ఎదురుగా, మరీ ఎదురుగా కొంచెం పక్కకు కూర్చోవచ్చు. లేదా ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని అక్కడ మీరు చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః లేదా ఓం స్కందాయ నమః అయినా అనుకోవచ్చు. ఓం స్కందాయ నమః, ఓం హనుమతే నమః లేదా ఆంజనేయ స్వామియే నమః అని అనుకోవచ్చు. ఈ 2 మార్చనండి. మీరు చూడండి, మీరు ఎప్పటి నుంచో ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నది ముందుకెళ్తుంది, ప్రయత్నం చేసి ఇంక ముందుకెళ్ళదేమో అనుకున్నది కదలడం మొదలవుతుంది. ప్రయత్నము అండ్ మూమెంట్ 2 కావాలి, అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తూ మీకు దగ్గరలో గోశాల ఉంటుంది కదా, గోశాలకి వెళ్ళి గోవులకి కేతు 12లో ఉన్నాడు కాబట్టి 12లో కేతు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా ఖర్చుల విషయంలో అనవసరంగా ఖర్చులు అయిపోతుంటాయి. ఒక్కోసారి మనకి అసలు విచిత్రమైన ఖర్చులు అయిపోతుంటాయి. అవి చాలా మటుకు ఆగుతాయి. ఇంకోటి ఏంటంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోయి ఈ 2026లో సక్సెస్ని పొందుతారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, మీకేంటి అంటే పలానా గోల్, అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని, కొంతమందికి బిజినెస్ సాగాలని, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి. ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని. ఆస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికే భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 3rd హౌస్ అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది. ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే 3వ స్థానంలో ఉండే ప్లానెట్, 3వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు మొదలుపెట్టేసే ఛాన్సే ఉండదు. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి 7వ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందుకు పెట్టేసుకుంటారు. ఒక రోజంతా విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే దేనికి కారణము 7వ స్థానం సరిగ్గా లేదు, అంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు.
మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా? వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో అది చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 year 2 year కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుద్ది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి, రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి, 7th house పాడైతే. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి, మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th house దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలామందితో తిరిగాను సార్, కానీ లాభాలు రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే 11th house ఈజ్ సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్నిసార్లు 11th house కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి, ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర, జాతకం ఉంటే మీ 3rd lord ఎవరో 7th lord ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు. కానీ ఇక్కడ మీకు 11th house ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవ్వదు అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th house బాగోపోతాయి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతామని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని, ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికొస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదంటే, ఇప్పుడు చూడండి చాలామంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకి మనకి జమ అయిపోతుంది, ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకి అవుతుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితాసహస్ర నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః అని చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా, అంటే గణపతి దుర్గా 2 ఆలయాలకు వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రేయ నమః.